పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా కొండలు లోయలు ఎదురైనా జడియని యేసయ్యా శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరము తీర్చునట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరదనేసయ్యా కన్నులారా నా స్వామిని నే చూచెదనేనయ్యా నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరదనేసయ్యా కన్నులారా నా స్వామిని నే చూచెదనేసయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా నా ప్రాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా నా ప్రాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా
నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. దేవా స్తోత్రం పరిశుద్ధుడా, మీ సన్ని మమ్మల్ని సమర్పించుతామయ్యా. ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. దేవా మీరు వేసే వాక్యం ద్వారా మాలో నీకు వందనాలు. వాక్యం ద్వారా వేసే మా జీవితాలు కట్టండి ప్రార్థిస్తామయ్యా. మానవ దిగదిగన్ని మీ సన్ని సమర్పించుతాము. వాక్యం విన్న వారి జీవితం కూడా కార్యం చేయండి ప్రార్థిస్తాము. మీ సన్ని సమర్పిస్తాం. ఏసునామములో అడుగుతాం తండ్రి, ఆమేన్ ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ఈరోజు భూలోకములో ఫలభరితముగా చేయగలరు ఆ విషయం గురించి కొన్ని దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. స్తోత్రం. యెషయా గ్రంథము 27 అధ్యాయము 5, 6 వాక్యం చదివి మనం ముందుకు. ఇలాగున జరుగునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెనను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగురుచుపోయును, వారు భూలోకమును ఫలవరితముగా చేదురు. ఇక్కడ ఒక దేవుని మాట, ఇది దేవుని వాగ్దానం. రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగురుచుపోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేదురంత. ఇక్కడ దేవునితో ఎప్పుడు మనం సమాధానము కలిగి ఉండాలా. దేవుని ఊరిక ఏంటితే దేవునితో మనం ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలని దేవుడు కోరుతారు. అయితే దేవునితో మన సమాధానం కలిగి ఉండితే దేవుని వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చకూడదు. అందుకోసం దేవునితో మన సమాధానముగా ఉండాలి. ఏ రోజును దేవునితో మన ఏదాదు క్షమించలేదు అన్న మనసు కలిగి ఉండితే ఖచ్చితంగా దేవుని వాగ్దానం మన జీవితం నెరవేరదు. అలా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ చెప్పింది దేవునితో మనం సమాధాన పడిన వారుగా ఉండాలి. రోజు దేవునితో మనం సమాధాన పడలేదా, దేవుని మనకు ఆడంగం ఏమాది ఉంది అది తెలుసుకొని అది ఆడంగం తొలగించుకొని దేవుని సమాధానంలో మన ఎదిన వారుగా ఉండాలి. దేవుని సమాధానమును మనము కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితం పట్ల కార్యాలు జరిగిస్తాడు. దేవుని సమాధానము మనల్లో నిలబడాలంటే మనము అందరినీ ప్రేమించిన వారుగా ఉండాలా. అందరినీ మనం ప్రేమించిన వారుగా ముందుకు సాగిన వారుగా ఉండాలా. దేవుని సమాధానం మనం నిలబడి చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయమును 1వ వాక్యమును 2వ వాక్యములో చెప్పబడుతుంది, మీరు సమాధానమును బెంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలా. మన సమాధానం బెంధం ఉంది. ఆ బెంధం మన ఐక్యమును కాపాడుకోవాలంత, ఆత్మ కలిగించే ఐక్యమును మనం కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలంత మన జీవితంలో. అయితే ఇక్కడ చెప్పబడింది ఎంత సమాధానమైన బెంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలంత, దానికి శ్రద్ధ కలిగిన వారుగా మనం ఉన్నాం. దేవుడు ఒక మాట సెలవిచ్చాడు పైన, యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగురించును, వారు భూలోకమును ఫలభరితముగా చేసేదారు. ఈ లోకంలో మనము ఫలభరితముగా మారుతాము. అన్నిటినీ ఫలభరితముగా మార్చాలని దేవుడు ఇక్కడ సెలవిస్తారు. దేవుడు సెలవిచ్చున్నాడు. మనము ఫలభరితముగా మారాలంటే మన జీవితంలో దేవుని చేత సమర్పించిన వారుగా ఉండాల. మనము మనుష్య జీవితం నిన్నటి కంటే మెరుగుపడాలా, నిన్నటి కంటే అభివృద్ధి చెందాలా, ఎదగాలని దేవుని కోరిక ఉంది. దేవుడు చూసారు మన జీవితంలో నిన్నటి కంటే మెరుగుపడిందా, అది నిన్నటి కంటే అభివృద్ధి చెందిందా, ఎదిగిందా, విశ్వాసంలో వెలుపడింది అని చెప్పి చూసారు దేవుడు. అందుకోసం దేవుని కోరిక ఏంటిదంటే మనం నిన్నటి కంటే మెరుగుపడాలా, నిన్నటి కంటే అభివృద్ధి పొందిన వారుగా ఉండాలా, విశ్వాసంలో ఆత్మలో ఏదైనా వారుగా ఉండాలని దేవుని కోరిక ఉంది. అందుకోసం మనం ఏదైనా వారుగా ఉండాలా. యోహాను రాసిన 3వ పత్రిక చెప్పబడుతూ 3వ పత్రిక 2వ వాక్యములు చెప్పబడుతూ, ప్రియుడా నీ ఆత్మ వర్ధిలిచ్చుతున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిలిచ్చు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ చెప్పబడింది ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయములో వర్ధిల్చాలంట, మనం సౌఖ్యంగా ఉండాలంట. మన ఆత్మ దేవుని కోరిక అంది, మన అన్ని విషయంలో వర్ధిల్లాలా, అలాగే సౌఖ్యంగా ఉండాలా.
ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే చాలా మంది ఆత్మ వర్ధిస్తున్నారు అని సౌఖ్యం లేదు ఎవరి శరీరంలో. అలా ఉండకుండా దేవుడు చెప్పింది అయితే కొంచెం మంది సౌఖ్యం ఉంది అని ఆత్మల వర్ధన లేదు, అలా ఉన్నారు. అందుకోసం దేవుడు ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే ఆ ఆత్మ వర్ధిల్చుతున్న ప్రకారము మన అన్ని విషయంలో వర్ధిల్లాలా, అలాగ మన సౌఖ్యముగా ఉండాలని దేవుడు ఇక్కడ యోహాను పత్రికలో చెప్పబడుతుంది. దేవుడు కూడా చెప్పింది ఏంటంటే మీ ఆత్మ వర్ధిల్చుతున్న ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యముగా మనం ముందుకు సాగివారు వాళ్ళు అన్ని విషయంలో మనం వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. దేవుని ఆశ మన జీవితంలో అలాగా ఉండాలా, మన జీవితాలు ఎలా కట్టబడాలా చెప్పి ఆయన కోరికేది. దేవుని చిత్తము కొరకు మన అందరూ మనం వర్ధిల్లాలా, అన్ని విషయంలో మన వర్ధిల్లాలి ఉండాలా. మన ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయంలో, అన్ని కుటుంబ జీవిత విషయంలో, కుటుంబ పట్ల అన్ని వర్ధిల్చిన వారుగా మనం ఉండాలని దేవుని కోరిక అంది. అందుకోసం మన వర్ధిల వరకు ఆయన మన త్రోవలను సరళం చేసిన విధానంలో మన వర్ధిల్చుండినప్పుడు మన త్రోవలు కూడా ఆయన సరళం చేసిన దేవుడుగా అన్నాడు. సామెతలు 4:26 వాక్యంలో నీవు నడిచి మార్గములో సరళము చెయ్యము, అప్పుడు నీ మార్గములు అన్ని స్థిరములాగును. మన ఏం జరగదు, మన జీవితంలో మన మార్గాలన్నీ సరళం చేసుకొని మనం ముందుకు వెళ్ళిన వారు ఉండాలి. నీ మార్గములన్నీ స్థిరంలాగును. మన సరళము చేసి ముందుకు వెళ్ళినప్పుడు మన మార్గములన్నీ స్థిరపరిచిన దేవుడు మనకున్నారు. మన జీవితంలో ఎక్కడెక్కడ వాక్యానుసారమో నడిపించబెడతామో అక్కడే ఆశీర్వాదంగా నిలవగలుగుతాము. మన మార్గములో దేవుని వాక్యానుసారంగా ఉండాల. మన మార్గాలన్నీ దేవుని వాక్యానుసారం మనం ముందుకు వెళితే ఖచ్చితంగా మన దేవుడు మన ఆశీర్వాదంగా నడిపించగలుగుతారు. దేవుని భయభక్తితో దేవుని ఆధారపడి అన్ని విషయములో దేవుని చిత్తం తెలుసుకొని నడిచిన వారుగా ఉండాల. మన మార్గములు చక్కపరుచుకొని దేవుని చిత్త ప్రకారం ముందుకు సాగితే మనల్ని ఎక్కడ స్థిరపరచాలో అక్కడే స్థిరపరచబడడానికి దేవుడు మన కోసం పనిచేసి ఉన్నాడు. దేవుడు మన కోసం పనిచేశారు. ఎక్కడ మనం స్థిరపరచబడాలో, ఎక్కడ మన ఆశీర్వాదం ఉండాలో, ఎక్కడ మనం వాడబడాలో అక్కడే దేవుడు మనల్ని స్థిరపరుచుతారు. అక్కడ ఒక మాట చెప్పబడుతూ వాక్యం చెప్పబడుతూ పట్టా పగలు ఆగు వరకు వేకున వెలుగు తేజరినట్టు నీతి మందుల మార్గము అందకందుకు తేజరినట్టు చెప్పి వాక్యం చెప్పబడుతుంది. పట్టా పగలు ఆగు వరకు వేకున వెలుగు తేజరినట్టు నీతి మందుల మార్గము అందుకందుకు తేజరిన. నీతి మందుల మార్గం ఎలా ఉండాలంటే మనం పట్టా పగలు ఆగు వరకును వేకున వెలుగు తేజరినట్టు మన మార్గాలు ఉండాలంటే మనము తేజరిన వారుగా మనం ఉండాలి. మన తేజస్సు అందరూ చూసిన వారుగా మనం ఉండాలని దేవుని కోరిక అంది. అందుకోసం రోజు మన తేజరిన వారుగా ఉండాలి. యెషయా గ్రంథంలో 32 అధ్యాయం 15 వాక్యము లాస్ట్ అదే కడేసి వాక్యం చూస్తే అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. దేవుని ఆ విషయం గురించి అక్కడ చెప్పబడుతుంది. యెషయా గ్రంథము 32 అధ్యాయము 15 నుండి 17 వరకు వాక్యం చదివితే అక్కడ దేవుని అభిషేకం గురించి చెప్పబడుతుంది. మన జీవితంలో ముందు ఉన్నట్టుగా ఉండిపోవడం కాదు, దేవుని దగ్గర వచ్చిన వారిలో మార్పు కలగాలి అని దేవుని చిత్తము. దేవుని దగ్గర వచ్చిన వారికి జీవితంలో మార్పు కలగాలని అక్కడ దేవుని చిత్తం చెప్పబడుతుంది. అక్కడ లాస్ట్ కడేసి ఒక మాట చెప్పబడుతుంది. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి దృశ్యముగాను ఎంచబడిన. తర్వాత 16వ వాక్యం చెప్పబడుతూ అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానమును కలిగి చేయను. 12వ వాక్యం చెప్పబడుతూ నీతి వలన నిత్యమును నిమ్మలమును నిద్రముగాను కలుగును. చూడండి, అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును సుఖకరమైన నివాసములందును నివసించదరు. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఒక అభిషేకం గురించి, దేవుని అభిషేకం గురించి చెప్పబడుతూ అరణ్యం ఉంటే మారు మనసు చెందలేని వ్యక్తిని, దేవుని కృప పొందలేని వ్యక్తిని, దేవుని నమ్మలేని వ్యక్తిని సూచించింది. అందుకోసం ఇక్కడ అరణ్యము ఫలభరితమైన భూమి అను మారాలా, ఫలభరితమైన భూమి వృక్షముగా మారాలని దేవుని కోరిక అక్కడ చెప్పబడుతుంది. అరణ్యం ఉంటే అక్కడ నీళ్లు లేదు, చెట్లు లేదు, మంచి ఫలాలు కూడా లేదు కావచ్చు. అలాగున్న ఒక స్థితిలో ఒక వ్యక్తి ఉండొచ్చు. ఒక వ్యక్తి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు, అలాగున్న ఒక వ్యక్తి జీవితం పైన ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయన ఫలభరితమైన భూమిగా మారిపోతాడు.
ఆ వ్యక్తి పైన దేవుని అభిషేకముతో నింపబడినప్పుడు ఆయన వృక్షముగా మారిపోతాడు. అలా వృక్షముగా మారిన ఒక వ్యక్తి పైన న్యాయము నివాసము చేయడానికి వస్తుంది. న్యాయం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం నివసించడానికి వస్తుంది. ఒక వ్యక్తిలో నివాసము చేసినప్పుడు ఆయన నిమ్మళముగాను నిబ్బరముగాను సమాధానంతో వృద్ధగలుగుతాడు. దేవుని అభిషేకంతో ఆయన నింపబడినప్పుడు వృక్షముగా మారుతారు. వృక్షం స్ట్రాంగ్. ఆయన వృక్షంతో ఒక వేరు పారి స్థిరముగా నిలబడింది వృక్షం. అలాగా ఆ వ్యక్తి మారిపోతాడు దేవుని అభిషేకంతో నింపబడినప్పుడు. అలా ఆ వ్యక్తి మారిపోయిన తర్వాత భూపరమైన కార్యాలు చూడకుండా ఆత్మ సంబంధమైన కార్యాల కోసం ఆసక్తి కలిగిన వాడుగా మార్చబడతాడు. మనము మనల్ని చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుని అభిషేకము అన్నిటినీ జయించగలిగిన శక్తి మనలో పనిచేయడానికి ఆరంభమవుతుంది. మనం మనల్ని చూడకుండా దేవుని కార్యాల కోసం చూస్తే ఆ దేవుని శక్తి మనల్ని ఆసక్తిస్తుంది. దేవుని కార్యాలు చేయడానికి ఆసక్తిస్తుంది. అన్నిటిని జయించడానికి ఆయన శక్తితో మనల్ని నిండుతుంది. అలాగే నీ యొక్క ఫలము సమాధానమును. నీ యొక్క ఫలం ఏంటంటే సమాధానము. ఆ సమాధానమును మనల్ని ఏలుబడి చేసినప్పుడు ఆ మన యొక్క ఆత్మ నిత్యము నిమ్మలుగాను నిపుణంగా ఉండగలుగుతుంది. అందుకోసం మన సమాధానము మనం ముందుకు సాగగలుగుతాము. మనము రక్షణ పొందాము. రోజు రోజు కృపలో ఎదుగుతాము. దేవుని వాక్య జ్ఞానమును పొందుకున్నాము. అలాగే దేవుని అభిషేకం పొందుకొని ముందుకు వెళ్ళిన వాడుగా మనం ఉండాలి. దేవుని అభిషేకం మనకు అవసరం. దేవుని అభిషేకం ఉన్నవారు గొప్పగా దేవుని రాజ్యంలో వాడబడతారు. దేవుని అభిషేకము కొత్త దారిలోనికి నడిపించడానికి మనకు సహాయపడుతుంది. దేవుని అభిషేకం కొత్త దారిలో మన జీవితంలో దారి మన కోసం కొత్త దారిలో నడిపించడానికి మనకు సహాయపడుతుంది. కొత్త దారిని మనకు తెలిసిస్తారు దేవుడు. కొత్త దారిలో నడిపిస్తారు. కొత్త దారిని చూపిస్తారు. దేవుని చిత్తం ఏంటిదని తెలుసుకోవడానికి కూడా అది సహాయం అవుతుంది. అభిషేకం సహాయం అవుతుంది. మన జీవితాలు మార్చగలిగిన అభిషేకంతో మనము నింపబడాలని దేవుని ఉద్దేశంలో ఉంది. దేవుని అభిషేకంతో మనం నింపబడాలి. దేవుని అభిషేకంలో మనం దేవుని కోసం వాడబడిన అంటాము. నీతి ద్వారా మనము నిత్య జీవనంలో బ్రతకగలుగుతాము. చూడండి, నీతి ద్వారా యేసయ్య ద్వారా మనము నిత్య జీవనంలో బ్రతకగలుగుతాం. ఎలాగంటే సామెతలు 12:28 వాక్యము చెప్పబడుతూ నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు. చూడండి, నీతి మార్గం ఏమిటంటే జీవం ఉంటుంది. తర్వాత దాని త్రోవలో మరణం లేదు. మరణం తీర్చగలిగిన వారుగా మనల్ని నిలబడతారు దేవుడు. రోమిలికి రాసిన పత్రిక 5:17 చెప్పబడుతూ మరణము ఒక్కని అపరాధం మూలమున వచ్చినదే, ఆ ఒక్కని ద్వారానే ఏలినెడల కృపావాక్యమును నీతి తానమును పొందువారు జీవము గల వారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అతని ద్వారా ఆ ఒక్కని ద్వారా ఏలుదరు. చూడండి, ఆ ఒక్కని ద్వారా మనం ఏలుబడి చేసిన వారుగా మార్చబడతాము. యేసుక్రీస్తు ద్వారా మనం ఏలుబడి చేసిన వారుగా మార్చబడతాము. యేసుక్రీస్తు ద్వారా అన్నిటిలో వెలుబడి చేసిన వారుగా మనం మారాలా, మనం ఉండాలా అని దేవుని చిత్తం. కృప పైన కృప పొందుకొని నీతి యొక్క అభిషేకం పొందుకొని దేవునిలో నిలబడితే మరణకరమైన ఏ కార్యము జయించగలిగిన వారముగా మనము. పాపమును, మరణమును, రోగమును, ఆర్థిక ఇబ్బందులు జయించగలిగిన శక్తి మనలో ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనం అన్నిటినీ జయించగలిగిన వారముగా ఉన్నాము. ఉదాహరణ చూస్తే పేతురు జీవితం. పేతురు అపోస్తల కార్యమును 2:15 వాక్యమును చెప్పబడుతూ పేతురు ఒక పాత జీవితంలో ఆయన అబద్ధాలు తప్పులన్నీ చేయడం, ఆయన భయపడడం, ఆయన భయం కలిగిన వాడు అన్ని ఉంది. ఆయన దేవుని అభిషేకంతో నింపబడిన తర్వాత దేవుని వాక్యములో ఎదిగిన తర్వాత కూడా దేవుని సహవాసములో ఎదిగిన తర్వాత ఆయన జీవితం అన్ని మారిపోయింది. అబద్ధాలు తప్పులు అన్ని మానివేసి దేవుని కొరకు వాడబడాలని తీర్మానం తీసుకున్నాడు. పేతురు జీవితం అలాగా మారిపోయింది. ఇద్దరు మార్చగలిగిన బలము, శక్తితో, జ్ఞానముతో ఆయన నింపబడియాడు. ఆయన జీవితం మారింది. ఇద్దరు కూడా జీవితం మార్చగలిగిన వాడుగా ఆయన మారిపోయాడు. అలాగా ఇక్కడ వాక్యం చెప్పబడింది ఏంటంటే ఆయన 120 మంది
మధ్య, ఆ జనాల మధ్య ఆయన నిలిచి యేసుని గురించి ప్రకటన చేశాడంతే. అలాగ ఒక వ్యక్తిగా మార్చాడు దేవుడు. అలాగ ఒక ధైర్యం ఉన్న ఒక వ్యక్తిగా మార్చాడు. ధైర్యం లేని, భయంతో విభ్రదిగిన ఒక వ్యక్తి, ఆయన అబద్ధాలు చెప్పడం, తప్పులు చేయడం అన్ని చేసుకొని ముందుకు వెళ్ళిన ఒక వ్యక్తి దేవుని అభిషేకంతో నింపబడినప్పుడు ఆయన జీవితమే మారిపోయింది. ఆయన 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 జీవితం మట్టుం కాదు ఆశీర్వాదమైంది, ఇద్దరి జీవితం కూడా ఆశీర్వాదమా మార్చడానికి దేవుడు వాడాడు. అలాగా దేవుని చేతిలో పని ఇలాగా వాడబడాడు ఆయన. అలాగా మనం శౌలు జీవితం కూడా చూస్తే, సౌలు జీవితం, పౌలు భక్తుడుగా మారిన జీవితం చూస్తే దేవుడు పౌలును గొప్పగా వాడుకున్న విధానం గొప్పది. అయితే ఆయన జీవితం చూస్తే చాలా ఇబ్బందులతో, చాలా దేవుని పిల్లలు ఇబ్బంది చేయడం, కష్టపడతడం, అన్ని చేసిన ఒక ఇబ్బందులు చేసిన ఒక వ్యక్తి ఆయన ఉన్నాడు. ఆయన జీవితం చూస్తే ఆయన అన్ని శాంతతో చంపడం, అన్ని ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేసి చంపడం, దేవుని పిల్లలతో చంపడం, అది ఆయన పని అంది. అంతే. అది అన్ని మార్చుకోవడానికి దేవుడు ఆయన పుట్టాడు. ఎలాగంటే ఆ పుస్తక కార్యం 9 అధ్యాయం 15-16 వాక్యంలో అక్కడ చెప్పబడుతూ దేవుడు పౌరుని గురించి ఉద్దేశం చెప్పబడుతూ దేవుడు చెప్తారు. దేవుడు చెప్పిన ఒక మాటగా అన్ని చెల్లను ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును బరుచుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలని నేను ఇతనికి చూపించదని. చూడండి, అక్కడ ఒక మాట దేవుడు చెప్పిన మాట. ఆయన ఎలాగ ఎన్నుకున్న చూస్తే అన్ని జనులు ఎదుటను, రాజుల ఎదుటను వాడుకోవడానికి ఆయన ఎన్నుకున్నంత దేవుడు. పౌలు గొప్ప దేవుని భక్తుడుగాను, దేవుడు వాడుకున్న ఒక పాత్రగాను తన జీవితంలో మార్చబడింది. అయితే దేవుడు వాడుకున్న ఒక పాత్రగా ఆయనే సమర్పించుకున్నాడు. ఆయనే సమర్పించుకొని ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన జీవితం మార్చబడింది. అలాగే ఇతరులు ఆశ్రితంగా నిలబడాడు. ఇతరులు కూడా ఆశ్రితంగా ఆయన నిలబడాడు. ఇతరుల జీవితాలు పట్ల గొప్ప కార్యాలు ఆయన ద్వారా దేవుడు చేశారు. అలాగా యోబు జీవితంలో చూస్తే, యోబు 42 అధ్యాయం 10 వాక్యం చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తంలో ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమాస్థితిని మారాల అతనికి దయచేశాను. మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంచులు అధికము యెహోవా అతనికి దయచేసినంత. అక్కడ చెప్పింది యోబు చాలా ఇబ్బందులతో, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనము విసర్చిన వాడు, భూమి మీదే అతని వంటి వాడు ఎవ్వరూ లేదు అని దేవుడు సాక్ష్యం చెప్పినవాడు యోబు. అలా ఉన్న వ్యక్తిని సాతాను ద్వారా శోధించబడి అన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. అలా భార్య, స్నేహితుడు అన్ని తిరస్కరించిన వాడుగా ఉన్నప్పుడు కూడా ఆయన దేవునితో భయభక్తి కలిగి ఆయన పరిస్థితిని చూసి దేవునిని దూషించకుండా తన పట్లను ఇతరుల పట్లను కనికరముతో ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. తన పట్లను ఇతరులతో పాటు ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఇతరుల కోసం ప్రార్థన చేసిన వాడుగా ఉన్నప్పుడు అది చూసిన దేవుడు ఆయన 2 అంచులుగా ఆశీర్వదించాడు. మన జీవితంలో దేవుని భక్తితో జీవించాలా, దేవుని నామ మహిమపరిచిన కార్యాలు మన జీవితంలో జరగాల, ఇతరుల పట్ల కూడా కనికరమును చూపి వారిని కూడా దేవుని భయభక్తిలో మార్చగలిగిన వారుగా మనం ఉండాలని ఇక్కడ చెప్పబడుతుంది. ఈ వాక్యంలో మనము బలవరిదముగా ఉండాలా, ఇద్దరిని కూడా బలవరిదముగా మార్చగలిగిన వారుగా మనం ఉండాలా. ఇక్కడ దేవుని ప్రణాళిక అదే ఉంది. మనల్ని గురించి దేవుని ప్రణాళిక ఏంటంటే మనము బలవరిదముగా ఉండాలా, అలాగే ఇద్దరితో కూడా బలవరిదముగా మార్చగలిగిన వారుగా ఉండాలా. అలాగే మనము దేవునిలో, మన పరిస్థితుల్లో మనము దేవుని విశ్వాసం, నిరీక్షణను, భయభక్తి కలిగి ఉండినప్పుడు అప్పుడు దేవుడు 2 అంచులు ఆశీర్వాదం మనం అనుభవించగలుగుతాం. దేవుడు ఇచ్చిన 2 అంచులు ఆశీర్వాదం మనం అనుభవించగలుగుతాం. మనం యోబు జీవితంలో అదే చేశారు దేవుడు. యోబు జీవితం కూడా చాలా ఇబ్బందుల్లో, కష్టంలో వెళ్ళినప్పుడు కూడా ఆయన దేవుని దూషించలేదు. దేవా ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ కష్టం చెప్పి మాట లేదు. ఆయన దేవుని స్తుతించాడు, దేవునితో ప్రార్థన చేసిన వాడు అడుగుతాడు. అప్పుడు అది చూసిన దేవుడు ఆశీర్వదించాడు. అలా మన జీవితంలో కూడా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా సరే దేవుని స్తుతించిన వారుగా ఉండితే, ప్రార్థన చేసిన వారుగా ఉండితే, ఇద్దరి కోసం ప్రార్థన చేసిన వారుగా ఉండితే ఖచ్చితంగా మన దేవుని ఆశీర్వాదం పొందిన వారుగా ఉండము.
అందుకోసం దేవుని ఆశీర్వాదం కోసం మనం మనల్ని సమర్పించుకోవాలా. దేవుని అభిషేకం పొంది దేవుని కోసం వాడబడతాము. అందుకోసం ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. దేవ స్తోత్రం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన వాగ్దానము మా జీవితంలో నెరవేర్చడానికి మీరు పనిచేసిన దేవుడయ్యా. పరిశుద్ధుడా, పౌరులలాగా పేతురులాగా వాడబడాలని యేసయ్య మీరు కోరుకున్నారు. యేసయ్య మీ అభిషేకంతో మరిచి మమ్మల్ని నడిపించండి. మా జీవిత పట్ల యేసయ్య మీ మార్గంలో నడిచినట్టు మమ్మల్ని సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధుడా స్తోత్రం. యేసయ్య యోగులాగా యోగ జీవితంలో అన్ని కోల్పోయినా కూడా మేము భయభక్తితో నిరీక్షణతో యేసయ్య ముందుకు వెళ్ళారు. అలా మా జీవితంలో విశ్వాసంలో నిరీక్షణలో యేసయ్య ముందుకు వెళ్ళిన వారుగా మమ్మల్ని సహాయం చేయండి. యేసయ్య భయభక్తితో జీవించినట్టు మమ్మల్ని సహాయం చేయండి. మీకు ప్రార్థిస్తామయ్యా. మీ అభిషేకంతో మీరు చంద్రతను వాడుకోండి. యేసయ్య మీ ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటంటే అది అన్ని యేసయ్య మా జీవిత పట్ల మీరు నెరవేర్చి నేను ప్రార్థిస్తాము. మీ సన్నిధిని సమర్పిస్తామయ్యా. మేము ఫలభరితముగా ఉండాలా, ఇద్దరు కూడా ఫలభరితముగా మార్చగలిగిన వారుగా మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు దేవా. మమ్మల్ని ఎలాగా వాడబడిన వారుగా మమ్మల్ని చేయని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా, మీ సన్నిధిని సమర్పిస్తామయ్యా. వాక్యం విన్న వారి జీవితం కూడా ఫలభరితముగా మార్చి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా, ఇతరుల పట్ల కూడా కార్యాలు చేయని ప్రార్థిస్తాము. పరిశుద్ధుడా, సహాయం చేయండి. మీ సన్నిధిని సమర్పిస్తామయ్యా. వాక్యం ద్వారా ఆశీర్వాదం వేసే దేవుని పొందుకొని ముందు సన్ని మమ్మల్ని సహాయం చేయండి. వేసే తెలుగు ఒక ఆశీర్వాదంగా మేము కూడా వేసే వాడబడినట్టు సహాయం చేయండి. పరిశుద్ధుడా, సన్ని సమర్పిస్తాము. ప్రార్థన విని మీరు జవాబు ఇచ్చింది కాబట్టి వందనాలు. అన్ని మగిమ మీకు ఇస్తాను. ఏసు నామమున అడుగుతాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.